ఈ వనపర్తి పట్టణం అభివృద్ధి చెందిన దిశను ఒక్కసారి ప్రజలు జ్ఞాపకం కోరుతా ఉన్నారు. నేను వనపర్తిలో ఎలక్షన్ సమయం వచ్చాను. ఆనాడు ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి, ఆనాడు విద్యా వ్యవస్థల పరిస్థితి ఏంటి, ఈనాడున్న పరిస్థితి ఏంటి, ఒక్కసారి ప్రజలు కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను ఇంకా ఎక్కువ లోతులోకి వెళ్లకుండా ప్రజల్ని విషయం గమనించమని, అభివృద్ధి వైపు పయనించేటట్టుగా వారి దోహదం ఉండాలని, వారి ఓటింగ్ ఉండాలని నేను ప్రధానంగా అభివృద్ధి వైపు, న్యాయం వైపు ప్రజలు ఆలోచించి ఓటింగ్ చేయవలసిందిగా, అబద్ధాల వైపు మన ప్రయాణం చేద్దామా? ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు, ఆటోలకు ఎంత బాకీ ఉన్నాడు, మహిళలకు ఎంత బాకీ ఉన్నాడు, విద్యార్థులకు ఎంత బాకీ ఉన్నాడు, నిరుద్యోగులకు ఎంత బాకీ ఉన్నాడు, ఈ బాకులన్నీ తీర్చిన తర్వాత కదా ప్రభుత్వం ఓటు అడగాలి. ప్రభుత్వం బాకీలు పెట్టి మళ్ళొకసారి ఓటింగ్కి వస్తుంది. కాబట్టి వనపర్తి ప్రజలారా, తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజం వైపు పయనించండి, అభివృద్ధి వైపు పయనించండి. మీరందరూ కూడా ఆ విధంగా సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, వనపర్తి పట్టణంలో ఈరోజు ఒక కమిటీ డిసైడ్ చేసుకున్నారు. నరేందర్ రెడ్డి గారు అనౌన్స్ చేయొచ్చు, కానీ ఆయన అన్ని బస్తీల నుంచి, అన్ని మతాల కులాల నుంచి అందరినీ ఒక కమిటీ రూపాన్ని వేసుకొని, ఆ కమిటీ చర్చలు జరిగిన తర్వాత మాత్రం ఈ అభ్యర్థులను డిసైడ్ చేశారు. కాబట్టి ఈ అభ్యర్థుల గుర్తు ఖచ్చితంగా మొత్తం తెలంగాణ ప్రాంతాల్లో కూడా కారు గుర్తు, ఆ కారు గుర్తుకు ఓటేసి ఈ అభ్యర్థులను గెలిపించవలసిందిగా, అభివృద్ధి వైపు నడిపించవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ, నిరంజన్ రెడ్డికి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజానికాన్ని, ఎలక్ట్రానిక్ మీడియాను, ప్రింట్ మీడియాను పదే కోరుతూ, ఈ రోజు ఉన్నటువంటి 33 వార్డులలో ఒక 4 వార్డులు ఇద్దరు ముగ్గురు పోటీ పడటం వలన, ప్రతి ఒక్కరు అభివృద్ధి చేస్తామని చెప్పి పోటీ పడటం వలన అందులో ఎవరు బెటర్గా ఉంటారని రాత్రికి ఇంకొకసారి సమావేశం జరిపి ఆ 4 తర్వాత రేపు పొద్దున ఉదయం అనౌన్స్ చేస్తారు. ఈ రోజు మాత్రం క్లియర్గా ఉన్నటువంటి 33లో నుంచి 29 మంది అభ్యర్థులను మేము ఈరోజు అనౌన్స్ చేయబోతా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.